హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై అరుణ గిరీష్ అండ్ ఛానల్. ఈరోజు అయితే వీడియో ఇది వినాయక చవితి రోజు వీడియో అండి. ఫస్ట్ అయితే నేను ముందు నైటే కొంచెం మండపం అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పీట ఒకటి తీసుకొని మనము అందులో పైనంతా కొంచెం పసుపు అయితే పూసుకొని తర్వాత ముగ్గు అయితే చిన్నగా వేసుకున్నాను. తర్వాత ఇస్తరాకు పెట్టి అందులోకి కొంచెం బియ్యం వేసుకొని తర్వాత అయితే మనము వినాయకుడిని అయితే ప్రతిష్టాపించాలి. మనకు ఎక్కడైనా వినాయకుడిని తెచ్చుకున్నా కూడా, మనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా పసుపుతో అయితే మనం కంపల్సరీగా వినాయకుడిని అనేది తయారు చేసుకోవాలి. మళ్ళీ పక్కన అయితే గౌరీ అమ్మవారిని కూడా పెట్టాను నేను. ఇక్కడ చూడండి ఫైనల్ లుక్ అయితే. ఆ రోజు ప్రసాదాలు అయితే నేను మామూలుగా ఎక్కువ చేయలేదు, మామూలుగానే సింపుల్గానే చేసుకున్నాను. చూడండి ఫైనల్ లుక్ అయితే మా దేవుడు ఎలా ఉన్నాడు అనేసి. మా దేవుడనే కాదండి, అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని ఆశిస్తున్నాను. 4 o'clockకి లేచి చేసుకున్నానండి ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ బుడ్డ శనుగులు అంటారు కదా, అవి చేశాను. పాయసం చేశాను. రవ్వ లడ్లు అనేది నేను ఒకరోజు ముందే చేసి పెట్టుకున్నాను, రవ్వ లడ్లు. తర్వాత లెమన్ రైస్, దద్దోజనము, పంచామృతము. ఇవి నార్మల్గా మనము వినాయక స్వామికి కుడుములు ఇవన్నీ కొంచెం ఫేమస్ కదా. వినాయక స్వామికి చాలా మనం ఎన్ని చేసి పెట్టినా చాలా సంతోషంగా స్వీకరిస్తారు కదా. ఒక కథ కూడా చెప్పానండి నేను షార్ట్లో అయితే. ఒక అనసూయ అనే ఒక ఆవిడ వినాయక స్వామిని ఒకరోజు ఇంటికి భోజనానికి అయితే పిలుస్తుంది. అప్పుడు వినాయక స్వామి వాళ్ళ ఇంటికైతే భోజనం తినేదానికి వెళ్తాడు. అప్పుడు వినాయక స్వామి పలహారాలన్నీ పెడుతుంది అనసూయాదేవి. కానీ ఏమి తిన్నా వినాయక స్వామికి అంటే ఆకలి అయితే తీరదు. అప్పుడు అనసూయాదేవి ఒక కుడుములు అయితే చేసి పెడుతుంది. ఒక కుడుము తినగానే కడుపు నిండిపోతుందంట వినాయక స్వామికి. అప్పుడు చూసిన పార్వతీదేవి ప్రతి వినాయక స్వామి పండక్కి కుడుములు అయితే చేయాలి అనేసి ఆజ్ఞాపిస్తుందంట. ఇదైతే ఒక చిన్న కథ అండి, నాకు తెలిసింది చెప్పాను. మీరు ఎలా రియాక్ట్ అవుతారో కదా నాకు తెలియదండి. మంచిగా అయితే పూజ చేసుకున్నాను నాకు తెలిసినట్టుగా. నాకు పెద్దలు ఎవరు చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. ఏదో మాకు తెలిసినట్టు మేము చేసుకున్నామండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మంచిగా అయితే పూజ చేసుకొని కథ అయితే చదువుకున్నామండి. మేమైతే టీవీలో అయితే కథ పెట్టేసి కింద కూర్చొని పూజ చేసుకుంటూ ఉన్నాను. మా కెమెరామ్యాన్ వచ్చి మా పెద్ద అబ్బాయి అండి. ఇక్కడ వినాయకుడు చూడండి, ఎలిఫెంట్స్ అయితే నేను చిన్నగా మట్టివి అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి, క్యూట్గా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను దేవుడిని ఎలా రెడీ చేస్తానో కూడా నాకు కామెంట్ చేయండి. నా శారీ కూడా ఎలా ఉందో, మా ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా పూజ చేసుకున్నానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. వినాయక స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి, మా అబ్బాయికి కూడా. మా చిన్న అబ్బాయి అయితే మేము నిమజ్జనం చేసేటప్పుడు అయితే చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అమ్మా తీసేస్తావు అనేసి. ఇక్కడ చూడండి వ్రతం ఫస్ట్లో మార్నింగ్ అండి ఇది. పూజ చేసినాక లాస్ట్లో కథ అంతా అయిపోయినాక అక్షంతలు అయితే వేస్తున్నాము. ఇక్కడ చూడండి. తర్వాత మనకి గౌరీదేవిని పెడతాం కదా అమ్మవారిని. మామూలుగా మడ్లకి అంటారు కదా, అంటే ఒడి నింపుతారు అంటారు కదా, అవి కూడా పెట్టుకున్నాను నేనైతే. చాలా మంచిదండి అమ్మవారి రూపంలో మనకి గౌరీదేవిని పెట్టుకున్నా కూడా. మాకైతే మేము వరలక్ష్మి పండుగ అయితే చేయలేము కదా, అందుకని నేను గౌరీదేవిని కూడా పెట్టుకుంటాను. ఆ రోజు పసుపు కుంకుమ ఇస్తానండి. మా ఆయన దగ్గర అయితే పూజ అంతా అయిపోయినాక ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అందరికీ ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఆశ ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఈ వీడియో చూపించేది మేము ఉండే ఏరియాలో వినాయక స్వామి మండపం చేశారండి. అక్కడకి వెళ్ళాము. నా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఏరియాకి ఒక చేస్తారు కదా పూజ, అలాగైతే చేశారు ఇక్కడ కూడా. అక్కడికి వెళ్ళేసి వచ్చాము. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి పెద్ద గణపతి స్వామి.
తర్వాత ఇది నెక్స్ట్ రోజు వీడియో అండి. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నైట్ అయితే కదిలిచ్చేసాను. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ వీడియో అండి ఇది. నిమజ్జనం చేసేటప్పుడు నార్మల్గా మనం పూజ చేసుకొని ప్రసాదం అయితే పెరుగన్నం చేసి పెట్టేసి దేవుణ్ణి అయితే తీసేసాము. దేవుణ్ణి ఎత్తేటప్పుడు మనం ఇంట్లో పెడతాం కదా, ఇల్లంతా ఒకసారి తిప్పి తర్వాత అయితే మాకు నిమజ్జనం చేసేకి బకెట్లో అయితేనే పైన టెర్రస్ పైన వాటర్ పెట్టేసి వాటర్లో అయితే పెట్టేసాము. ఎప్పటి నుంచి మేము ఇలాగే చేస్తూ ఉన్నామండి. ఫ్యూచర్లో చూడాలి. ఇక్కడ మేము ఉండే దగ్గర కూడా పెట్టారు వినాయక స్వామిని, కానీ అక్కడ మాకు అంతగా పరిచయం లేదండి వాళ్ళు. అందుకనే మేము ఇంటికన్నా చేసేద్దామని మా ఆయన మనకి తెలిసిన పద్ధతిలోనే మనం చేసుకున్నాంలే, నెక్స్ట్ ఇయర్ కావాలంటే చూద్దాము అనేసి అని చెప్పాడు. అందుకనే నేను ఇంట్లో ఇక్కడే పైన అయితే టెర్రస్ పైన ఒక బకెట్కి నీళ్ళు పట్టుకొని అందులో అయితే నిమజ్జనం చేసుకున్నాము. తర్వాత మొన్నంతా తీసుకొని చెట్లకైతే వేసేస్తామండి. ఇంతే అండి మా వినాయక స్వామి మా ఇంట్లో జరుపుకున్నాను. ఇంకా క్లారిటీగా అయితే నేను తీసుకోలేదండి ఆ రోజు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది కూడా మా వీడియో ప్లీజ్ ఒక్క కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.